రైట్. ఇప్పుడే నేను భాగ్సాలే ట్రైలర్ చూస్తున్నాను. ఇందులో హీరోగా మన శ్రీసింహ, మన కీరవాణి గారి అబ్బాయి హీరోగా చేశారు. అట్లాగే కీరవాణి గారి మరో అబ్బాయి కాలభైరవ్ కూడా మ్యూజిక్ అందించాడు. వీళ్ళ కాంబినేషన్లో ఇదివరకు వచ్చిన సినిమా మత్తు వదలరా నేను చూశాను. సో నైస్. తనకంటూ ఒక విధానం ఏర్పరచుకుంటున్నాడు, ఒక ఇమేజ్ ఏర్పరచుకుంటున్నాడు అనిపిస్తుంది నాకు ఈ సినిమా చూస్తుంటే. కామెడీ బేస్ అండ్ మాస్ ఎంటర్టైనర్తో పాటు ఒక క్రైమ్ ఎలిమెంట్ ఉండేలాగా తను చూసుకుంటున్నాడు. ఈ ఈ జోనర్లో తను ద బెస్ట్ అనిపించుకునేలాగా చేస్తున్నాడు. కాబట్టి ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ముఖ్యంగా నాకు దానిలో శ్రీ సింహాలో నాకు నచ్చింది, మరి కీరవాణి గారి అబ్బాయి అని తన హీరోగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కానీ నాకు తెలియలేదు. సో జనరల్ పబ్లిక్ కూడా అంతే అనుకుంటున్నాను నేను. కీరవాణి గారి అబ్బాయి నుండి తన ఆ ఇమేజ్ని వాడుకుంటూ ఆ రకంగా తను సినిమాలో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకోవచ్చు. అలా కాకుండా తనేంటో ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక సంకల్పంతోటి తను చేసుకుని ఆ తర్వాత కీరవాణి గారి అబ్బాయి లేదా సింహ వాళ్ళ నాన్నగారు కీరవాణి అనే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. కాలభైరవ్ అయితే కనుక చరణ్కి చాలా ఇష్టమైన వ్యక్తి, స్నేహితుడు. అండ్ తను కూడా వాళ్ళ నాన్నగారి పేరు నిలబెట్టే స్థాయికి వెళ్ళాలని అంచెలంచెలుగా వెళుతూ వాళ్ళు తమ సత్తా ఏంటో వచ్చిన అవకాశాల ద్వారా చాటి చెప్తున్నందుకు మనస్ఫూర్తిగా నేను వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. ప్రణీత్, బ్రహ్మాండంపల్లి ప్రణీత్, ఈ సినిమా బ్రహ్మాండంగా ఎదిరిపోతుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే ప్రొడ్యూసర్ అర్జున్ దర్శన్ వారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ లక్ అండి, గుడ్ లక్. జూలై 7th రిలీజ్ అవబోయే భాగ్సాలే పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా ఈ క్రైమ్ బేస్డ్ కామెడీ ఎంటర్టైనర్గా ఇది డెఫినెట్గా అందరి మనల్ని పొందుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. Star, mega star.